కామారెడ్డి జిల్లాలో మరో యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన రైతు పెంటయ్య ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. కళ్ళ ముందే పంట ఎండిపోతుంటే చూడలేక 10 బోర్లు వేశాడు. అయినా ఒక్క చుక్క నీరు పడలేదు. దీంతో మనస్తాపానికి గురైన పెంటయ్య ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి తల్లి మనేవా ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మరో యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. చెప్పండి, మరో యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో ఉదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో మరో యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన రైతు పెంటయ్య ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. కళ్ళ ముందే పంట ఎండిపోతుంటే చూడలేక 10 బోర్లు వేశాడు. అయినా ఒక్క చుక్క నీరు పడలేదు. దీంతో మనస్తాపానికి గురైన పెంటయ్య ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి తల్లి మనేవా ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, కామారెడ్డి జిల్లాలో మరో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిఖత్ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి సమీపంలో ఉన్నటువంటి సంగమేశ్వర్ గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. 26 సంవత్సరాల యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్ది రోజుల నుంచి వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి రైతు తన సాగు భూమి అయినటువంటి 2.5 ఎకరాలలో వరి, మొక్కజొన్న పంటను వేశాడు. కళ్ళ ముంగటే విపరీతమైన ఎండలు కొట్టడంతో పంట ఎండిపోతుంది. పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో గత కొద్ది రోజుల నుంచి బోర్లు వేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 10 బోర్లు వేయడం జరిగింది. ఆ 10 బోర్లలో కూడా చుక్క నీటి జాడ లభించకపోవడంతో రైతు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాడు. బయట నుంచి అప్పు తీసుకొచ్చాడు. దాదాపుగా పంట పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి రైతు అదే విధంగా పక్కన కొంత మేరకు కౌలు భూమిని కూడా తీసుకొని సాగు చేస్తున్నాడు. ఇక పంట చేతికొచ్చే పరిస్థితి లేదని పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి రైతు అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంగమేశ్వర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో 26 సంవత్సరాల పెంటయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లి మనమ్మ దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సంగమేశ్వర్ గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2.5 ఎకరాల సాగు భూమి సాగు అయ్యి ఉంటే, అదేవిధంగా సకాలంలో బోర్లు పడి ఉండుంటే రైతు వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. అందులో భాగంగానే దోమకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది. చెరువులు ఎండిపోవడంతో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. ఈ చేరుకున్న తరుణంలో చుక్క నీరు కూడా దాదాపుగా 500 ఫీట్ల మేరకు రైతు బోర్లు వేశాడు. అయినా చుక్క నీరు లభించకపోవడంతో 10 బోర్లకు దాదాపుగా 50,000 చొప్పున ఖర్చు కావడం జరిగింది. ఖర్చు భరించే ప్రత్యామ్నాయ మార్గం ఏమీ లేకపోవడంతో ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ మేరకు మృతుల తల్లి మనమ్మ దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి వేరే ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే యువ రైతు పెంటయ్య అంత్యక్రియలు ముగిశాయి. నేపథ్యంలో
పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి యువ రైతు పైన సమగ్ర విచారణ జరిపించి తమను ఆదుకోవాలని మృతుడి బంధువులతో పాటు ప్రభుత్వానికి తల్లి డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. నా బిడ్డి ఏడున్నావు కొడుకు?